దేవుని యొక్క వాక్యములకు వెళ్దాం. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయము. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయము 20వ వచనం నుండి 27వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. పేజీ నంబర్ 390, పాత నిబంధన గ్రంథంలో పేజీ నంబర్ 390. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయము 20వ వచనం నుండి 27వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఇదంతయు అయిన తరువాత హోషేయ మందిరమును స్థిరపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు యొక్క నది యొద్దనున్న కర్కెమీషు మీదకి దండ ఎత్తి వెళ్ళుచుండగా హోషేయ అతని మీదకి బయలుదేరెను. అతని యొద్దకు రాయబారులను పంపి, యూదా రాజా, నీతో నాకేమి, పూర్వము నుండి నాకు శత్రువులు గురి అని నేడు నీ మీదకు నేను రాలేదు. దేవుని త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపు చేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పు ఆజ్ఞాపించను. 22వ వచనము. అయినను హోషేయ అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగిపోక మారువేషము ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయ యందు యుద్ధము చేయవచ్చెను. వీలుగండ రాజైన హోషేయ మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి, రాజు నాకు గొప్ప గాయము తగిలిను, ఇక్కడి నుండి నన్ను కొనిపోవుడని చెప్పాను. 24వ వచనం. కావున అతని సేవకులు రథం మీద నుండి అతని దింపి అతనికున్న వేరే రథం మీదకి అతని ఉంచి యెరూషలేమునకు అతని తీసుకొని వచ్చిరి. అతడు మృతి పొంది తన పితరుల సమాధిలో ఒకదాని యందు పాతి పెట్టబడెను. యూదా యెరూషలేము వారందరూ హోషేయ చనిపోయాడని ప్రాలాపము చేసిరి. ఇర్మియాయు హోషేయను గూర్చి వాక్యం చేసిన గాయకులందరూ గాయకులందరూ తమ ప్రాలాప వాక్యములతో అతను గూర్చి పలికిరి. నేటి వరకు హోషేయ గూర్చి ఇశ్రాయేలులో ఇలాగు చేయుట వాడుకాయను ప్రాలాప వాక్యములలో వాడు రాయబడి ఉన్నవి. 26వ వచనము. హోషేయ చేసిన ఇతర కార్యములన్నిటిని గూర్చి యెహోవా ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతను చూపిన భయభక్తులు గూర్చి అతను చేసిన సమస్త క్రియలను గూర్చి ఇశ్రాయేలు రోదల రాజుల గ్రంథమునందు రాయబడి ఉన్నది. దేవుడి వాక్యము మన వినికిల్లో ఆశీర్వదించి మనకు అర్థమయ్యే రీతిగా బోధించులాగున ప్రభు సహాయం కోరుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు ఎలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెంచుకున్నాం. వాక్యము నీది, ప్రజలు నీవారు, బోధించువాడు నీవు. నాతో మాట్లాడండి, నీ ప్రజలతో మీరు మాట్లాడండి. మీ మెల్లైన స్వరాన్ని మీ బిడ్డలు అనుభవించులాగున, నీ సన్నిధిని అనుభవించులాగున, మీ ప్రసన్నతను చూడులాగున
వాక్యం యొక్క ప్రత్యక్షత వాళ్ళు గ్రహించులాగున, నేను కూడా గ్రహించులాగున మాకు సహాయం చేయమని కోరుకుంటూ, బలలో యోగ్యముగా పాలు పొందే కృపను మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, యేసు నామములో ప్రార్థించి మిక్కింత వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథంలో కొంతమంది యూదా రాజులు ఉన్నారు. ఈ యూదా రాజుల్లో ఒక రాజు పేరు యెషయా కాదు, ఓషియా. ఓషియా రాజుని మనం ఇక్కడ చూస్తాం. ఓషియా రాజు వెళ్ళి ఒక లోయలో యుద్ధం చేస్తాడు. ఆ లోయ పేరు మెగిద్దో. మెగిద్దో లోయలో యుద్ధం చేస్తాడు. మెగిద్దో అంటే అర్థం ఏంటో తెలుసా? ద ప్లేస్ ఆఫ్ క్లౌడ్. ద ప్లేస్ ఆఫ్ క్లౌడ్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? జనసమూహం అంతా కూడే ప్రదేశము. జనసమూహం అంతా కూడా ఓ ప్రదేశంలో కూడుకుంటారు. దాన్ని అందుకనే ద ప్లేస్ ఆఫ్ క్లౌడ్ కాదు, ద ప్లేస్ ఆఫ్ క్లౌడ్. ఈ జనసమూహం అంతా కూడుకునే ప్రదేశంలో రాజు వెళ్ళి యుద్ధం చేస్తాడు. యుద్ధంలో చనిపోతాడు. తన పితరుల సమాధిలో తను పూడ్చిపెడతారు. చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు చేయదన్న పని చాలాసార్లు చేస్తూ ఉంటాం. దేవుని యొక్క స్వరాన్ని వినే చెవులు మనకు ఉండాలి. యాజ్ అ బీయింగ్ ఏ క్రిస్టియన్, నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే దేవుని స్వరాన్ని గ్రహించగలిగే మనసు నీకు ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని యొక్క ప్రత్యక్షత నీకు ఉండాలి. వాక్యం చదువుతున్నప్పుడు నీకు అర్థం అవ్వాలి. ఒకవేళ నీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏదో కథల పుస్తకం చదువుతున్నట్టుగా చదవటం కాదు, అర్థవంతంగా చదువుకుంటూ వెళ్ళాలి. నీ మనసుకు తాకాలి. ఆ వాక్యం దగ్గర ఆగాలి. ప్రభువా, నన్ను కూడా సరిచేయి. పశ్చాత్తాపడాలి. ఎవడు దీనుడై ప్రభు సన్నిధిలో వణుకుతూ ఆయన పాదాల మీద పడి అడుగుతారో వారిని ఒక దినాన్న ప్రభు వాడుకుంటాడు. నా ప్రశ్న ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే మనసు నీకుందా? గ్రహించగలిగే చెవులు నీకున్నాయా? ఇది దేవుని వాక్యము, పరలోకం నుంచి వచ్చే వాక్యం, ఇది మన్నా, ఇది దీన్ని నేను భుజించాలి అన్న ఆశ, తృష్ణ మన జీవితాల్లో ఉన్నదా? ఉదాహరణకి ఈరోజు ఒక రాజు గురించి చెప్తాను మీకు నేను. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీరు చూడండి. ఏదో అన్న బాగా చెప్పాడు అనుకోవద్దు మీరు. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని స్వరాన్ని వినగలిగాను, దేవుని స్వరాన్ని గ్రహించగలిగాను ఈరోజు అన్న ఆశతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. దేవుని వాక్యముతో నింపబడి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. నీ నోరు బావుగా తెరువుమో దాన్ని నేను నింపెదను. ప్రభు యొక్క వాక్యం అది. ఈరోజు దేవుని యొక్క వాక్యంతో నింపబడాలి నువ్వు. రండి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఈ యొక్క ఓషియా అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి మనం చూద్దాం. మొట్టమొదటిగా ఒక భాగాన్ని చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనము. ఆ దైవజనుడు
మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనము. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో ఓష్యా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుషుల శల్యములను అతడు నీ మీద అర్పించును. అతడు మనుషుల యొక్క శల్యములను నీ మీద దహనము చేయను. మీకు ఈ వాక్యంలో చదివితే కొంచెం అర్థం కాదు, ఏంటి ఈ వాక్యం అనుకుంటాం మనం. ఒక భాగాన్ని మాత్రం చదువుతాను నేను. చూడండి, దేవుని దావీదు సంతతిలో హోషేయ అను ఒక శిశువు పుట్టును. అంటే దావీదు యొక్క వంశములో నుంచి ఒక శిశువు పుట్టబోతున్నాడు. అతని పేరు హోషేయ అని ఒక దూత వచ్చి ప్రకటన చేసింది. అంటే హోషేయ పుట్టక తలికే God has a plan. హోషేయ భూలోకము రాకతలికే భూలోక నివాసులకు ఒక ప్రకటన చేసింది. మీ మధ్యలో ఒక శిశువు పుట్టబోతున్నాడు, అతని పేరు హోషేయ. ఒక చిన్న ప్రశ్న మీ యొక్క గమనానికి తీసుకురావడానికి, మీ మనసులకు తీసుకురావడానికి. పుట్టక తలికే చెప్పిన బైబిల్లో చెప్పిన పేర్లు ఎంతమంది? పుట్టక తలకే ప్రకటించబడిన పేర్లు ఎంతమంది? పాత నిబంధన గ్రంథంలో ఎంతమంది? కొత్త నిబంధన గ్రంథంలో ఎంతమంది? మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, ఆలోచించండి, మైండ్లో బాగా ఆలోచించండి. అప్పుడప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బాగా ఆలోచిస్తూ ఉండాలి. పుట్టక తలకే పేరు ప్రకటించాడు ప్రభు, ఆయా భక్తుల ద్వారా ప్రకటింపజేశాడు. పాత నిబంధన గ్రంథంలో ఎంతమంది? పుట్టక తలికే, ఇంకా భూలోకం రాలేదు వాళ్ళు. పుట్టక తలికే కొంతమంది పేర్లు వచ్చినాయి. పాత నిబంధన గ్రంథంలో ఎంతమంది? కొత్త నిబంధన గ్రంథంలో ఎంతమంది? మొత్తం కలిపితే ఎంతమంది? మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథంలో మనం చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో ఇద్దరు కనబడతారు. పుట్టక తలికే పేరు ప్రకటించబడిన వ్యక్తి పేరు శాంసన్ అని అంటారు. మనోహకి చెప్పాడు, నీకు ఒక బిడ్డను ఇవ్వబోతున్నాను, అతని తల మీద ఒక మంగళకత్తి రాకూడదు, అతను ఫిలిష్తీయుల చేతిలో నుండి నేను ఉపయోగించబడే ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఉపయోగించబడే సాధనం అతను. మనోహకి చెప్పారు. రెండవ వ్యక్తి హోషేయ. పాత నిబంధన గ్రంథంలో రెండవ వ్యక్తి ఎవరంటే హోషేయ. మరి కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే పుట్టక తలికే పేరు ప్రకటించబడిన వ్యక్తి యోహాను. రెండవ వ్యక్తి మనం చూస్తే యేసు ప్రభువారు. పుట్టక తలికే ఆయన పేరును బైబిల్ గ్రంథంలో మనం చూసాం. కొత్త నిబంధనలో ఇద్దరు చూస్తాము, పాత నిబంధన గ్రంథంలో ఇద్దరు చూస్తాము. మొత్తం కలిపితే నలుగురిని పుట్టక తలికే పేరు ప్రకటించబడింది. అంటే పుట్టక తలికే దేవుడు తన పేరును ప్రకటించాడంటే గాడ్ హ్యాస్ ఏ పర్పస్. ఒక పర్పస్తో దేవుడు భూలోకానికి వాళ్ళని పంపించాడు. అవును కదా? మరి నువ్వెందుకు పుట్టావు? నేనెందుకు పుట్టాను? ప్రభువా, నన్ను ఎందుకు ఒక మానవుడిగా పుట్టించావు? నీ పర్పస్ ఏంటి నా పట్ల? ఎప్పుడన్నా ప్రభువుని అడిగావా? ఎప్పుడన్నా నేను అడిగానా ప్రభువుని, ప్రభువా వాట్ ఈస్ మై పర్పస్ ఇన్ అవర్ లైఫ్? నా జీవితంలో నీ పట్ల ఉన్న పర్పస్ ఏంటి? నన్నెందుకు మానవుడిగా పుట్టించావు? మానవురాలుగా ఎందుకు పుట్టించావు నన్ను? వాట్ ఈస్ యువర్ పర్పస్ లార్డ్ అని ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ప్రభు యొక్క చిత్తాన్ని ఒకవేళ నీకు తెలిస్తే, ప్రభు యొక్క పర్పస్ నీకు తెలిస్తే, ప్రభు యొక్క చిత్తాన్ని భూలోకములో నెరవేర్చేవాడిగా నువ్వు ఉన్నావా?
లేకపోతే మా దేవుడు మనల్ని ఏ జంతువుగానో, ఏ పందిగానో, ఏ కుక్కగానో పుట్టించవచ్చు కదా. ఎందుకు మానవుడిగా పుట్టించాడు? నువ్వేం చేయకూడదా? దేవుని పని ఏం చేయకూడదా? దేవుని ఇంట్లో ఏ పని చేయకూడదా? సేవ చేయకూడదా? పాటలు పాడకూడదా? ఊరికి రావటం, సిట్ డౌన్ అండ్ గో, అంతేనా? దానికోసం ప్రభు నిన్ను పుట్టించాడా? ప్రభు కోసం మండుచు ప్రకాశించేవాడిగా నీ జీవితంలో ఉన్నావా? ఆలోచించు. మీకు ఒక ఆలోచన రేకెత్తించాలనే నా యొక్క తపన, నా కోరిక. నేను ఎందుకు మానవుడిగా పుట్టించాడు ప్రభు. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, అతని పేరు యోహాను. అతను ఎందుకు పుట్టాడంటే, అతను పుట్టినందున అనేక మంది సంతోషించారు. అతను పుట్టినందున అనేక మంది సంతోషించారు. నువ్వు నేను పుట్టడం వల్ల ప్రజలు ఏడుతున్నారా, సంతోషపడుతున్నారా? ఆలోచించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొంచెం ఆలోచన శక్తి ప్రభు నీకు దయచేయునుగాక. ఎలా వచ్చావో వాళ్ళు తిరిగి వెళ్ళడం కాదు, కానీ రోషంతో, ప్రభు కోసం రోషంతో తిరిగి వెళ్ళాలి. చూడండి, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను పుట్టినందున వల్ల అనేక మంది సంతోషించారు. అంత మాత్రమే కాదు, యోహాను మండుచు ప్రకాశించేవాడిగా ఉన్నాడు. ఆ మంట, ఆ ప్రకాశత నీలో ఉన్నదా? అసలు మన్నించబడాలనే కోరిక నీలో ఉందా? ఆశ నీలో ఉందా? నీలో ఆశ చాలా ఉండొచ్చు. ఐ మే బికమ్ ఏ డాక్టర్, ఐ మే బికమ్ ఇంజనీర్, ఐ మే బికమ్ ఏ కలెక్టర్, ఐ మే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, నీవు ఉండొచ్చు. కానీ ఆ ప్రదేశంలో కూడా మండుచు ప్రకాశించేవాడిగా ఉన్నావా? ప్రభు ఏ స్థానంలో ప్రభు నీ నుంచాడో అక్కడ నువ్వు మండుచు ప్రకాశించేవాడిగా ఉన్నావా? ఆలోచించు, నిదానంగా ఆలోచించు. ఒంటరిగా కూర్చో, వాక్యాన్ని మళ్ళీ విను. ఆన్లైన్లో కూడా ఉంటుంది, విను. ప్రభు నాతో మాట్లాడాడు. ఈరోజు పుట్టక తలికే ఓషియా అని పేరు ప్రకటన చేయబడింది భూలోకంలో. ఇతను పుట్టాడు, ప్రభు చెప్పినట్టుగానే పుట్టాడు. పుట్టి ఏమయ్యాడు చూద్దారండి. రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయం చూడండి. 2వ వచనం నుంచి చదువుతున్నా నేను. రెండవ వచనం చూడండి. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు కుడి ఎడమలకు తిరగక తన పితరులకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించెను. పైన మొదటి వచనం కూడా చదువుతాను. ఓషియా ఏలంబారమించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములను ఏలెను. అతని తల్లి బొక్కసకు ఊరివాడకు ఆదియాకు కుమార్తె అయిన యోదిదా. ఏ వయసులో అతడు రాజైపోయాడు? మొదటి వచనంలో ఉంది, 8 ఏళ్ళప్పుడే అతడు యూదా సామ్రాజ్యానికి యెరూషలేమునకు రాజుగా మారిపోయాడు. 8 years బాయ్. నాకు అనిపిస్తుంది 8 ఏళ్ళ కుర్రవాడు ఒక 3000 సంవత్సరాల క్రితం పుట్టాడు అనుకుందాం. మనలాగా మానవుడికి పుట్టాడు. 8 ఏళ్ళ కుర్రవాడికి ఆ అడ్మినిస్ట్రేషన్ పవర్ ఎలా వచ్చింది? 8 ఏళ్ళ కుర్రవాడికి అంత నాలెడ్జ్ ఎలా వచ్చింది? 8 ఏళ్ళ కుర్రవాడు ఎంత చురుగ్గా ఉంటాడో రాజు అవుతాడు. ఆలోచించండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. 8 ఏళ్ళ వయసులో అతడు మహా చదువుతుంటే 3rd క్లాస్ చదువుతాడేమో. 3rd క్లాస్ చదువుతాడేమో. 6 ఏళ్ళప్పుడు 1st క్లాస్, 7 ఏళ్ళప్పుడు 2nd క్లాస్, 8 ఏళ్ళప్పుడు 3rd క్లాస్. మన పిల్లలు కూడా 3rd క్లాస్ చదువుతున్నారు కూడా. ఇంత నాలెడ్జ్తో ఉన్నారా? ఆ అడ్మినిస్ట్రేషన్ పవర్తో అంత నాలెడ్జ్తో ఫిల్ అవుతున్నారా? స్కూల్లో ఉన్నప్పుడు ఆ పాఠాలు
పాఠాలు గ్రహించగలిగే, మాస్టర్ చెప్పే పాఠాలు గ్రహించగలిగే శక్తి సామర్థ్యాలు మన పిల్లల్లో ఉన్నాయా? మనం కూడా ఆ ఏజ్ నుంచి వచ్చాం కదా, మనకుందా? మనకున్నాయా? ఆలోచించండి. ఓషియా 8 ఏళ్ళప్పుడే యూదా సామ్రాజ్యానికి రాజుగా మారిపోయాడు. ఎలా అయిపోయాడు? 8 ఏళ్ళప్పుడే అలా సాధ్యమైంది. హౌ కెన్ బి పాసిబుల్ ఇన్ ఓషియా లైఫ్? ఎలా పాసిబుల్ అయిందో తెలుసా? చూడండి, అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ ఉంటాడు. రండి, 22వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనము. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు. గమనించారా? యథార్థముగా నడిచే ఆలోచన ఓషియాకి చిన్నతనము నుంచే తన తల్లి నేర్పించింది, తన తండ్రి నేర్పించాడు. ఆలోచించండి. యథార్థముగా నడిచే ఆలోచన చిన్నతనం నుంచే 8 ఏళ్ళప్పటి నుంచే నీకు కలిగిందా? అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, ప్రభు పైనున్నాడు, భూలోకంలో నేనున్నాను, నన్ను చూస్తున్నాడు అని 8 ఇయర్స్ అప్పుడే ఆ మనస్సు ఓషియా కలిగింది. నీకు నాకు కలిగిందా? 8 ఇయర్స్ అప్పుడు నేను యథార్థంగా నడుచుకోవాలి, పర్ఫెక్ట్గా నన్ను ఉండాలి. కానీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచున్నాడు ఓషియా. అందుకనే దేవుడు తన దృష్టి, ప్రభు యొక్క దృష్టి ఓషియా మీద పడిపోయింది. నా జీవితంలో యథార్థత అనే నడిపింపు నీలో లేకపోతే యెహోవా కనుదృష్టి నీ మీదకి, నా మీదకు ఉండదు. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. మన టాపిక్ యథార్థత. దేవుని యొక్క యథార్థత చిన్నతనం నుంచి మనం నేర్చుకోకుండా, ప్రవర్తించకుండా ఉంటే దేవుని కనుదృష్టి మన మీద ఉండదు. హోషేయ యొక్క జీవితంలో చిన్నతనం నుంచే యెహోవా దృష్టికి యథార్థముగా నడుచున్నాడు. అందుకనే హీ బికమ్ ఏ కింగ్ ఇన్ జూడా. అతడు యూదా సామ్రాజ్యానికి రాజుగా మారిపోయాడు. కారణం యథార్థమైన జీవితం. యథార్థమైన జీవితం మన జీవితాల్లో ఉన్నదా? ఒకవేళ లేకపోతే ఇదిగో బల్ల, ప్రభు బల్ల మీద పడదాం, ఆయన శరీరం మీద ఆనుకుందాం, ఆ గాయపడిన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, నేను నా జీవితంలో యథార్థమైన జీవితం లేదు, అందుకనే గొప్ప కార్యాలు నేను చూడలేకపోయాను, నన్ను క్షమించు, ఇక నుంచైనా యథార్థంగా జీవించే బ్రతుకు నాకు అనుగ్రహించు. ప్రభువుని అడుగుదాం, పశ్చాత్తాపడదాం, కన్నీరు కారుద్దాం. 8 ఇయర్స్ బాయ్కి ఏమి కలిగిందో చూడండి. యెహోవా దృష్టికి బ్రతికితే యథార్థంగా బ్రతుకుతా, చావైతే లాభం. ఇలాంటి ఆలోచన 8 ఇయర్స్ బాయ్కి కలిగింది. దేవుడు మనకి అద్భుతంగా కొన్ని సంవత్సరాలు, అంతకన్నా పెద్ద వయసులే మనం ఇచ్చాడు. కొంతమంది 7 times, కొంతమంది 8 times, కొంతమంది 10 times మల్టిపుల్గా పెరిగిపోయింది మన వయసు. ఆయా వయసుల్లో యథార్థంగా జీవించే ఆలోచన మనకున్నదంటావా? మనకున్నదంటావా? రెండో విషయాన్ని టైం అయిపోతుంది, గమ్మంగా చెప్తాను నేను. రెండవ విషయానికి వెళ్దాం మనం. చూడండి, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనము. నడుచుచు కుడి ఎడమలకు తిరగాక, కుడివికి ఎడమకి తిరగట్లేదంట. భూలోకంలో ఒక వ్యక్తి తిరుగుతూ ఉంటాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు.
కుడికి ఎడమకి రెండు వైపులు తిరుగుతూ ఉంటాడు, గిరగిర తిరుగుతూ ఉంటాడు. భూలోకంలో ఒక వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి? అపవాది, సాతానుడు. సాతానుడు కుడికి ఎడమకి విపరీతం తిరుగుతూ ఉంటాడు కదా. నువ్వు కూడా కుడికి ఎడమకి కుడికి గిరగిర తిరుగుతున్నావు అనుకో, నువ్వు కూడా ఏంటి? సాతాను బిడ్డవి. ఏమ రైట్? నేను చెప్పేది కరెక్టేనా? అర్థమైందా? కాసేపు కుడికి తిరుగుతావు, కాసేపు మళ్ళీ ఎడమ తిరుగుతావు, కాసేపు బ్యాక్ తిరుగుతావు, కాసేపు ఫ్రంట్ తిరుగుతావు. ఇలా తిరుగుతుంటే నువ్వు ఎవరు బిడ్డవి? సాతాను బిడ్డవి. కానీ హోషేయ కుడికి ఎడమకి తిరగట్లేదంట. తిరిగితే ప్రభు వైపు తిరిగే మనసు హోషేయ జీవితంలో ఉంది. ఎన్నేళ్ళప్పుడు? 8 years బాయ్. 8 years బాయ్ కుడిమికి ఎడమకి తట్టు తిరక్కున్నాడు. పెద్దోడంటే ఇష్టం, పెద్దోడు వైపు తిరుగుతాడు. చిన్నోడంటే ఇష్టం, చిన్నోడు వైపు తిరుగుతాడు. ఎదుటోడు మధ్యోడు అంటే మధ్యోడు వైపు తిరుగుతాడు. కొంతమంది తల్లిదండ్రులు తిరుగుతూ ఉంటాడు, ఇలా తిరుగుతూ ఉంటాడు. అలా తిరగలేదు హోషేయ. బ్రతికిన చావైనా ప్రభు కోసం ఉన్నాడు. అతని పేరే హోషేయ. 8 ఏళ్ళప్పుడే he became a king in Judah. యూదా సామ్రాజ్యానికి 8 ఏళ్ళప్పుడే అంత గొప్పగా ఉండటానికి కారణం ఏంటంటే కుడిమికి ఎడమకి ఎన్నడూ తిరగలేదు అతను. మూడో చూద్దాం రండి. చూద్దాం. మొదటిది చెప్పాను, యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. 2, కుడిమికి ఎడమకి తిరిగే మనసు తన జీవితంలో లేనే లేదు. చూడండి. మూడవది సరిగ్గా కుడిమికి ఎడమకు తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించెను. అతడు 8 years అప్పుడే he knows my grandfather David. చిన్నతనం నుంచే he knows the grandfather of David. ఎవరు? తన పితరుడైన దావీదు గురించి తెలుసు. చిన్నతనం నుంచే మా తాత ఎలా ప్రవర్తించాడో ఐ ఆమ్ డూయింగ్ లైక్ దట్. సరిగ్గా ప్రవర్తిస్తా. మా తాత ఎలా ప్రవర్తించాడో నేను కూడా అంతే ప్రవర్తిస్తా. మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూడండి. తన లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూడండి. ఎవరిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడంటే తన పితరుని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. నిన్ను ఎగ్జాంపుల్గా తీసుకునే మనవడు నీకున్నాడా? నిన్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకునే మీ యొక్క మనవడు మనవరాలు నీకున్నారా? మా తాత స్టైల్లో నేను జీవిస్తా, మా నాన్న స్టైల్లో నేను జీవిస్తా, మా నాన్న ప్రవర్తించిన ప్రవర్తన ప్రకారం నేను ప్రవర్తిస్తా, మా అమ్మ ప్రవర్తించిన ప్రవర్తన ప్రకారం నేను ప్రవర్తిస్తా అనే పిల్లలు మీకున్నారా? ఆలోచించు. మందిరానికి వెళ్తున్నాం అలా అనొచ్చు. సంథింగ్ ల్యాండ్ టుడే. ఏదో ఒక నేర్చుకో. ఈరోజు ఏదో ఒక నేర్చుకుని వెళ్ళు. ఉట్టిగా వెళ్ళొద్దు. హోషేయ తన పితరుడైన దావీదు యొక్క ప్రవర్తించిన ప్రవర్తన అంతటిని జ్ఞాపకం చేసుకొని మా తాత ఎలా ప్రవర్తించాడో, ఎలా పర్ఫెక్ట్ లైఫ్ కలిగి ఉన్నాడో, ఎలాంటి యథార్థ జీవితాన్ని కలిగి ఉన్నాడో, కుడిమికి ఎడమకి తెలకుండా ఎలా ఉన్నాడో అలా నేను జీవించాలి. ఇలాంటి ఎగ్జాంపుల్ కలిగిన పిల్లలు నీకున్నారా? ఒక మాదిరైన కుటుంబంలో ఒక మాదిరైన ఫాదర్గా, ఒక మాదిరైన తల్లిగా నువ్వు ఉన్నావా? లేకపోతే దిస్ ఇస్ ద రైట్ టైం. ఇదే అనుకూలమైన సమయము. ప్రభు దగ్గర, ప్రభు బల్ల దగ్గర పశ్చాత్తాపడి కన్నీరు కార్చడానికి. ప్రభువా నేను లేనయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు ప్రభువా. ప్రభుని అడుగు. అద్భుతంగా ప్రభు నిన్ను మారుస్తాడు. ఈ కొత్త జీవితమే, ఈ శాశ్వత జీవితంలోనే ఒక ఎగ్జాంపులర్గా దేవుడు నిన్ను ఉంచుతాడు. ఎవరి మధ్య తెలుసా? నీ భార్య మధ్యలోనే, నీ పిల్లల మధ్యలోనే, నీ యొక్క బంధువుల మధ్యలోనే ఒక ఎగ్జాంపులర్ ఫాదర్గా, ఒక ఎగ్జాంపులర్ మదర్గా ప్రభు నిన్ను మారుస్తాడు.
ప్రభుని అడుగు, అలా నువ్వు ఎందుకు ఉండకూడదు? చైల్డ్హుడ్ డేస్ అయిపోయింది, యంగ్స్టర్ లైఫ్ అయిపోయింది, ఒక మెన్ ఒక ఉమెన్ లైఫ్ స్టైల్ అయిపోయింది, ఓల్డ్ మెన్ లైఫ్లోకి వచ్చేసాం. ఇప్పుడైనా ఒక ఎగ్జాంపులర్ ఫాదర్గా, ఒక ఎగ్జాంపులర్ మదర్గా నువ్వు ఉన్నావా? నిన్ను చూసి ఏమి నేర్చుకుంటున్నారు? కానీ హోషేయ చూడండి, తన పితడైన దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు. బైబిల్లో మీరు చూడండి, కొంతమంది రాజులను చూడండి, కొంతమంది భక్తులను మీరు చూడండి, డేవిడ్ని ఫాలో అయిన వ్యక్తులు ఎవరికైనా నాకు కనపడలా. తన మనవడైన హోషేయ డేవిడ్ యొక్క ప్రవర్తన అంతటిని ప్రకారం ప్రవర్తించాడు. డేవిడ్ అనగానే ఎవరు కనపడతాడు? తన యొక్క పాపాన్ని కనపడింది. అదొక ముద్ర పడిపోయింది. డేవిడ్ అనగానే ఆయన నా గురించి తెలుసులే, ఆయన పాపం చేశాడుగా, అది కనపడుతుంది మనకి ఎక్కువగా. ఏదైతే చెడ్డ కార్యం ఉందో అది బాగా కనపడింది. కానీ చిన్నవాడైన హోషేయ తన యొక్క చెడ్డతనాన్ని చూడలేదు, కానీ తనలో ఉన్న యథార్థతను చూశాడు. తనలో ఉన్న యథార్థతను చూడగలిగినాడు. తన చెడ్డ క్రియలను జ్ఞాపకం చేసుకోలేదు, కానీ తన ప్రవర్తన అంతటి ప్రకారము ప్రవర్తించాడు హోషేయ. అందుకనే హీ బికెమ్ ఏ కింగ్ ఆఫ్ ది జూడా. యూదా సామ్రాజ్యానికి గొప్ప రాజు అయిపోయాడు. ఏ ఏజ్లో? 80 years బాయ్. 8 years బాయ్. 8 years అప్పుడే నీ బిడ్డలు అంత అద్భుతంగా ఆస్వాదించబడాలంటే పితరులు ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? మన జీవితం ఎలా ఉండాలి? మన బ్రతుకు ఎలా ఉండాలి? ఆలోచించు. ఈ ఉదయకాల సమయంలో ఆలోచించు. నీ బ్రతుకు ఎలా ఉంది? నా బ్రతుకు ఎలా ఉంది? ప్రభువా, నా పిల్లలకి ఎగ్జాంపులర్గా లేదు ప్రభువా, నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడిగి పవిత్రపరచు ప్రభువా, ఒక ఎగ్జాంపులర్గా నన్ను ఉంచు ప్రభువా నా కుటుంబంలో అని నువ్వు ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఆలోచించు. ఇలాంటి అద్భుతమైన రాజు జీవితం ఏమైంది తెలుసా? రండి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయం 20వ వచనం. ఇదంతయు అయిన తరువాత, ఇదంతయు అంటే తన పితరులు జ్ఞాపకం చేసుకొని, హోషేయ మా తాతని జ్ఞాపకం చేసుకున్నాడు, వాళ్ళ తాతని జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రవర్తించిన ప్రవర్తన అంతటి ప్రకారం ప్రవర్తించాడు. కుడి ఎడమలకు తిరగకుండా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకెలా ఉన్నాడు? యథార్థమైన బ్రతికాడు. ఇలా బ్రతికిన తరువాత అన్నమాట. ఇదెంతయు అయిన తరువాత హోషేయ మందిరమును స్థిరపరచున్నప్పుడు ఐగుప్తు రాజు అయిన నెకో, అండర్లైన్ దట్ వర్డ్, ఐగుప్తి రాజు, అన్య రాజు అయిన నెకో యూఫ్రటీస్ నది యొద్దనున్న కర్కెమీషు మీదకి దండె ఎత్తి వెళ్ళుచుండగా హోషేయ అతని మీదకి బయలు వెళ్ళెను. ఇది వాక్యం. ఇదంతయు జరిగిన తరువాత చూడండి, నేను హోషేయ అంత గొప్పనే కాదు, ఊరిక మీకు అర్థం అవడానికి నేను హోషేయను అనుకోండి, నేను పరిపాలిస్తున్న రాజ్యం ఇది అనుకోండి, ఈ భాగమే అనుకోండి, ఈ భాగమే నా చదువులు 2 చూడండి, ఈ భాగం నేను పరిపాలిస్తున్న భాగం ఇది, హోషేయ పరిపాలిస్తున్న భాగం ఇది. నా పక్కన ఎవరున్నారు తెలుసా? ఐగుప్తు రాజు నెకో ఉన్నాడు. నా ఎడమ చేతి పక్కన నెకో ఉన్నాడు. నా కుడి పక్కన ఇంకొక కర్కెమీషు అనే రాజ్యం ఉంది. కర్కెమీషు రాజ్యం నా కుడి పక్కన ఉంది. నా ఎడమ పక్కన నెకో రాజు పరిపాలిస్తున్న యూఫ్రటీస్ నది పక్కన ఒక రాజ్యం ఉంది. ఆ రాజు పేరేంటే
నెకో యుద్ధం చేయడానికి వస్తున్నాడు. నా ఎడమ చేతి వైపు ఉన్న నెకో యుద్ధం చేయడానికి వస్తున్నాడు. దేని మీదకి? నా పక్కనున్నటువంటి కర్కమేషు అనే రాజ్యాన్ని జయించడానికి. మధ్యలో ఎవరున్నారు? హోషేయ రాజ్యం ఉంది. హోషేయకి భయం వేసింది. అమ్మో, నెకో రాజు కర్కమేషుకి యుద్ధం చేస్తున్నాడు, మధ్యలో ఎవరున్నారు? నేనున్నాను. భయపడుతున్నాడు, దిగులు పడుతున్నాడు. ప్రభువా ఏం చేయమంటావు అని కూడా అడుగున్నాడు. అట్లా తన శక్తిని చూసుకున్నాడు, తన బలాన్ని చూసుకున్నాడు, తన యొక్క యుద్ధాన్ని చేసే వీరులను చూసుకున్నాడు, యుద్ధ సైన్యాన్ని చూసుకున్నాడు. చూసి ఏమన్నాడు తెలుసా? వినండి, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే తన యొక్క సొంత సామర్థ్యాల మీద ఆధారపడ్డాడు హోషేయ, అరే ఈ నెకో రాజు కర్కమేషుకి యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు, మధ్యలో ఎవరున్నారు? మనం ఉన్నాం. మనం ఏం చేద్దామంటే ఈ రాజును ఓడిస్తే, నెకో రాజును ఓడిస్తే, నెకో రాజు మీద యుద్ధానికి వెళ్తే మన సమస్య తీరిపోయింది అని ఎట్లా జయించాలని బాధపడుతూ ఉన్నాడు మనసులో. సైన్యములకు అధిపతి అయిన యెహోవాను కాసేపు పక్కన పెట్టాడు. యుద్ధము చేయుచున్న దేవుణ్ణి, మన పక్షాన యుద్ధం చేసే దేవుణ్ణి పక్కన పెట్టాడు. దేవుని వైపు తిరగటం పక్కన పెట్టేశాడు. దేవుని మీద ఆధారపడటం పక్కన పెట్టేశాడు. ఎప్పుడు? శక్తి వచ్చినప్పుడు, ఎప్పుడు బలం వచ్చినప్పుడు, ఎప్పుడు యుద్ధం చేయగల సామర్థ్యం నాకున్నప్పుడు నేను ప్రభువుని మర్చిపోయా. డబ్బు వచ్చినప్పుడు, కోట్లకు అధిపతి అయినప్పుడు, బహుగా సంపాదన ఎక్కువగా వచ్చినప్పుడు, నీ బిడ్డలు ఆస్వాదించబడినప్పుడు నువ్వు ప్రభువుని మందిరాన్ని రావటం మానేశావు. ప్రభు మీద ఆధారపడటం మానేశావు. ప్రభు మీద అనుకుని జీవించడం మానేశావు. నీ నోట బూతులు రావడం ప్రారంభించావు. ప్రభువుని మర్చిపోయావు. విచ్చలవిడిగా మాట్లాడటం ప్రారంభించావు. విచ్చలవిడిగా ప్రభువుని మర్చిపోయి, ప్రభు మందిరాన్ని మర్చిపోయి కూడా మాట్లాడటం ప్రారంభించావు. ప్రభు అంటే భయం లేకుండా ప్రవర్తించావు. నెకో రాజుకి దేవుడి మీద ఆధారపడటం హోషేయ ఆధారపడలేదు. మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? హోషేయ దేవుడిని అడగల, హోషేయ దేవుని మీద ఆధారపడలా, హోషేయ ప్రభువా ఏం చేయమంటావు అని అడగల. ప్రభువా నెకో రాజు నా మీదకి యుద్ధానికి వస్తున్నాడు, ఏం చేయమంటావు అని ప్రభువుని అడగల. ఏం చేశాడు తెలుసా? అతని మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. కానీ ప్రభు ఎంత గొప్పవాడో తెలుసా? ప్రభు ఎంత గొప్పవాడంటే మీరు చదవండి, మీ కంటితో చదవండి, మీ మనసుతో చదవండి. రండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ వచనం. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యూదా రాజా, నీతో నాకేమి? పూర్వం నుండి నాకు శత్రువులకు వారి మీదకే కానీ నేడు నీ మీదకి నేను రాలేదు. దేవుడు త్వరచేయమని నాకు ఆజ్ఞాపించాను కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింప చేయకున్నట్లు ఆయన జోలికి నువ్వు రావద్దని చెప్ప ఆజ్ఞాపించను. ఎవరు చెప్ప ఆజ్ఞాపించను? దేవుడు. హోషేయ నిద్రపోతున్నాడు. పక్క రాజ్యంలో ఉన్న నెకో రాజు, ఐగుప్తు రాజు నిద్రపోతున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి తెలుసా? నెకో రాజుకి. నెకో, నీ మధ్యలో ఎవరున్నారు? నా బిడ్డ అయిన హోషేయ ఉన్నాడు. అది ఎవరి రాజ్యం తెలుసా? నా రాజ్యం, నా బిడ్డ రాజ్యం. అతను జోలికి వెళ్ళొద్దు, అతను చంపను ఉద్దేశించొద్దు, అతను జోలికి వెళ్ళొద్దు, అతనితో యుద్ధం చేయదని రాత్రి కల్లో నెకోకి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. వాట్ ఏ గాడ్! నేను ప్రార్థన చేయలేదు, ప్రభు మీద ఆధారపడలేదు, ప్రభువుని మర్చిపోయాను. ఎందుకు? నా కండబలం చూసి, నా శక్తిని చూసి,
నా బలం చూసి, నాకున్న ఆస్తి అదంతా ఎవరిచ్చారు? దేవుడిచ్చారని విషయం కూడా మర్చిపోయాను. దేవుడి మీద ఆధారపడమే మర్చిపోయాను. కానీ నువ్వు మర్చిపోయినా, నేను మర్చిపోయినా, నా దేవుడు నన్ను మర్చిపోలేదు. అర్థమైందా మీకు? నా దేవుడు నా జీవితాన్ని మర్చిపోలేదు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. వాట్ ఏ గాడ్! నువ్వు ప్రార్థన చేయకపోయినా, నీకు ఎలాంటి మనసు లేకపోయినా, కఠినమైన హృదయం ఉన్నప్పటికీ దేవుడు అన్యాయం చేయుట అసంభవం. నువ్వన్నా మర్చిపోవచ్చు, కానీ ప్రభు మర్చిపోడు. ఎలా చెబుతావు బ్రదర్? ఎలా చెబుతావు? ఉదాహరణ ఇదే. నెకో ఎంతో అద్భుతంగా అన్యజనుడైన రాజు నెకో యేసుప్రభువు నమ్ముకున్నాడా? నమ్ముకోలేదు. మందిరానికి వెళ్తాడా? వెళ్ళలేదు. అన్యజనుడైన నెకో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు వెళ్ళే దారిలో నా బిడ్డ ఉన్నాడు, నా బిడ్డ మీద నువ్వు యుద్ధం చేయడానికి వీల్లేదు, నా బిడ్డని ముట్టుకోవద్దు, నా బిడ్డను ముట్టుకుంటే నా కనుగుడ్లు ముట్టుకున్నట్టే, బీ కేర్ఫుల్ నెకో అని వార్నింగ్ ఇచ్చాడు రాత్రి. నెకేమన్నాడు తెలుసా? నేను నీ జోలికి రావట్లేదు, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, నాకు నీతో యుద్ధం చేయొద్దని ఆజ్ఞాపించాడు. అన్యజనుడైన నాకు నీ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అన్యుడైన నాకు నువ్వు పూజించే దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. అన్యుడికే దేవుడు ప్రత్యక్షమైతే ఏ రోజైనా ప్రభువు నమ్ముకొని, ప్రభు ప్రార్థన చేస్తూ, ప్రభువు వాక్యాన్ని చదువుతూ దేవుడు నీకు ప్రత్యక్షమైన రోజులు ఎన్ని? ఆలోచించు. దేవుడు ప్రత్యక్షమయ్యాడా? నెకోకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. టైం అయిపోతుంది. ప్రత్యక్షమయ్యాడు. అందుకని అంటున్నాడు చూడండి, 21వ వచనంలో చివరి లైన్ చూడండి, అందరూ చూడండి. ఆయన జోలికి నీవు రావద్దని, నువ్వు రావద్దు నెకో. నా బిడ్డ అయిన యోషియా జోలికి నువ్వు రావద్దు. పై వచనం చూడండి, దానిపై వచనం, దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింప చేయకుండానట్లు, నీతో యుద్ధం చేయకుండానట్లు, నిన్ను నశింప చేయకుండానట్లు ఆయన జోలికి నువ్వు రావద్దని చెప్పనాజ్ఞాపించాను. ఎంత స్పష్టంగా దేవుడు నెకోతో మాట్లాడాడు చూడండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇందాక చెప్పాను ఆన్సర్ కూడా, మళ్ళీ ఒకసారి, ఓషియా ప్రార్థన చేశాడా? ఓషియా దేవుని మీద ఆధారపడ్డాడా? ఆలోచించు. నీకు మంచి నాలెడ్జ్ ఉండొచ్చు, అసలు అదిరిపాటుగా క్లాస్ ఫస్ట్ నువ్వే, స్టేట్ ఫస్ట్ నువ్వే, గొప్ప ర్యాంకర్ నువ్వే, ఇండియాలో ఉన్న టాపెస్ట్ కాలేజ్ అవుతుంది నువ్వే. దేవుని మీద ఆధారపడతావా? దేవుని మనసు మీద ఆనుకుంటావా? దేవుని మీద అనుకుని జీవిస్తావా? ఓషియా కూడా చూడండి, గొప్ప రాజే, సైన్యం, మంచి సైన్యం ఉంది, ఉన్నత శిఖరాల్లో ఉన్నాడు ఓషియా. దేవుని ప్రార్థన చేయలే. నీ బిడ్డలు బాగా సంపాదిస్తున్నారని నీ గర్వం అని వస్తుందా? ప్రభువా, నా బిడ్డల్ని ఈ స్థితి తీసుకెళ్ళినందుకు నీకు వందనాలైనా ఎప్పుడని చెప్పావా? నీ నోడితే ఎప్పుడన్నా, అయ్యా నా మనవ సంతానాన్ని ఈ రీతికి ఆశీర్వదించావు, నీకు వందనాలు ప్రభువా అని ప్రభు మీద ఆధారపడడం నేర్చుకున్నావా? నా బిడ్డలు ఈరోజు ఆ స్థితిలో ఉన్నారంటే, అయ్యా అది కేవలం నీ కృపే ప్రభువా అని ఆధారపడి ప్రభు మీద వాళ్ళ గురించి ప్రార్థన చేసే రోజులు ఉన్నాయా? ప్రార్థన చేసిన దినాలు ఎన్ని? ప్రభువా నా బిడ్డలను కాపాడయ్యా. ప్రభు మీద ఆధారపడే మనసు నీకుందా? ఓషియా ప్రార్థన చేయకపోయినా, ఓషియా దేవుని మీద ఆధారపడకపోయినా, ఓషియా దేవుని మీద ఆనుకుని
మర్చిపోయినా దేవుడు మర్చిపోలేదు హోషేయ యొక్క జీవితాన్ని. అర్థమైందా? దేవుడు నన్ను మర్చిపోయాడన్నా, దేవుడు నన్ను విడిచిపెట్టాడన్నా, దేవుడు నన్ను మర్చిపోయాడన్నా అని అంటారు చాలామంది. కొంతమంది ఇంటి గృహాలకు వెళ్ళినప్పుడు ప్రభు నన్ను మర్చిపోయాడన్నా, వదిలేశాడన్నా నన్ను. ఆయన అన్యాయం చేయుట అసంభవం. దేవుడు పూనుకున్నాడు, ఇదిగో హోషేయ, అతని జోలికి నువ్వు వెళ్ళొద్దు, అతని చంపను ఉద్దేశించొద్దు. అతడు ఎవరో తెలుసా? నా బిడ్డ. నాతో నువ్వు యుద్ధం చేయగలుగుతావా? నేనెవరో తెలుసా నీకు? సైన్యములకు అధిపతి అయిన యెహోవాను నేను. ఎమ్మన్నే అన్యజనుడైన నెక్కో ఉనిగాడు. ప్రభువా, నేను చేయలేను, నీ జోలికి నేను రాను ప్రభువా. అతని ఆ రాజ్యం మీద నుంచి వెళ్తున్నప్పటికీ అతని వైపు తొంగు కూడా చూడను ప్రభువా. నెక్కో ఉనికాడు కానీ, దేవుని చూసి నెక్కో ఉనికాడు కానీ హోషేయ వనకలేదండి. అర్థమవుతుందా మీకు? దేవుని వాక్యం అర్థమవుతుంది. తెలియగా మాట్లాడుతున్నాను నేను. అర్థమవుతుందా? నెక్కో అన్యుడైన నెక్కో ఉనికాడే కానీ దేవుడి భక్తుడైన, దేవుని ఎదురు యథార్థంగా జీవించిన, కుడి ఎడమలో తిరగన హోషేయ మాత్రం వనకలేదండి. వనకల, భయపడలా. ఏం చేశాడు? రండి రండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయము 22వ వచనము. అయినను హోషేయ అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగిపోక మారువేషం ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలకబడిన నెకో మాటలు వినక మెగిద్దోలో యందు యుద్ధము చేయవచ్చెను. దేవుడు అన్నాడు, హోషేయ అతనితో యుద్ధం చేయబాకు, అతని జోలికి వెళ్ళొద్దు, అతని జోలికి నువ్వు వెళ్ళొద్దు. కొంతమంది చాలామంది అనుకుంటారు, ఎదుటోడు మౌనంగా ఉంటే చేతకాడని అనుకుంటారు కదా. అబ్బే వాడు వేస్ట్ అండి, వాడు వేస్ట్ ఫెలో అండి, వాడు నోరెత్తడండి, వాడు ఏం మాట్లాడడం చేత కదండి, అందుకనే వాడు పారిపోయాడు, నా నుంచి పారిపోయాడు, మౌనంగా వెళ్ళిపోయాడు. కారణం దేవుడు అన్నాడు, వార్నింగ్ ఇచ్చాడు, హోషేయ వెళ్ళొద్దు. దేవుని స్వరాన్ని విన్నాడు, మౌనంగా వెళ్ళిపోవాలి. కానీ హోషేయ వెళ్ళిపోలేదు. మారువేషం ధరించుకొని నెకోకి ఆజ్ఞాపించిన విషయం నాకు తెలిసింది. ఒక్కోసారి హోషేయకి కూడా తెలుసు, దేవుడు నెకోతో మాట్లాడినట్టుగా హోషేయ గ్రహించాడు. అందుకనే ఒకవేళ దేవుడు మాట్లాడినా కూడా నేను యుద్ధానికి వెళ్తున్నానంటే ఎలా వెళ్ళాలి? మారువేషం వేసుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి, నా కళ్ళు మాత్రమే కనపడాలి, నా మొహం అంతా కనపడకూడదు, నేను హోషేయ రాజుని అనుకోకూడదు. దేవుడు అన్నాడు, వద్దురా బాబు, నువ్వు వెళ్ళబాకరా, నువ్వు చేయొద్దురా, వాళ్ళతో యుద్ధం చేయబాకరా, వద్దు, నీ జోలికి రారా, నువ్వు దూరంగా కూర్చోరా, సిడౌన్ ఫస్ట్ రా అని దేవుడు మొత్తుకున్నాడు. కానీ హోషేయ మారువేషం ధరించుకున్నాడు, మాస్క్ పెట్టుకున్నాడు. ఎవరితో యుద్ధం చేయడానికి? నెకోతో యుద్ధం చేయడానికి యుద్ధం చేస్తున్నాడు. నెకో రాజుతో హోషేయ యుద్ధం చేస్తున్నాడు. నెకో రాజు గుర్తుపట్ల హోషేయ రాజుని యుద్ధంలో బాణాలేసి చంపేశాడు. బాగా బలమైన గాయం తగిలింది హోషేయకి. బలమైన గాయం తగిలి తగలంగా నాకు ఉన్న సేవకులను పిలిచావన్నాడు తెలుసా. గబక్కన నన్ను రథం ఎక్కించు, పక్క రథం మీదకి ఎక్కించు, పక్క రథం మీద ఎక్కించాడు. దారిలో తీసుకెళ్తున్న మధ్యలోనే హోషేయ చనిపోయాడు. దేవుడు చేయొద్దన్న పని చాలామంది మళ్ళీ పూలుకుంటారు. దేవుడు వద్దన్న పని చేయడానికి మళ్ళీ ముందుకు దూకుతారు. పగ్గాలు వేసుకుని దూకుతారు, కొంతమంది గుర్రాలు వేసుకుని దూకుతారు. దేవుడు వేస్తే ఉండవు, భూలోకంలో లెక్కల జనాభాలో ఉండవు. బీ కేర్ఫుల్. దేవునికి వ్యతిరేకముగా యుద్ధం చేస్తే ఏ ఆయుధము వర్ధిల్లదు. చనిపోయాడు. చూడండి ఎక్కడుంది ఆ మాట, 24వ వచనము.
కావున అతని సేవకులు రథం మీద నుండి అతన్ని దింపి అతనికున్న వేరే రథం మీద అతని ఉంచి యెరూషలేమునకు అతన్ని తీసుకుని వచ్చిరి. అతను మృతి పొంది తన పితల సమాధుల్లో ఒకదాని యందు పాతిపెట్టాను. యూదా యెరూషలేము వారందరూ హోషేయ చనిపోయాడని ప్రాలాపం చేసిరి. ఇర్మియాయు హోషేయ గూర్చి ప్రాలాపన వాక్యము చేసెను. గాయకురాండ్రందరూ తన ప్రాలాప వాక్యములతో అతనితో గూర్చి పలికిరి. నేటి వరకు హోషేయ గూర్చి ఇశ్రాయేలులో అలాగు చేయుట వాడుక ఆయన ప్రాలాప వాక్యములలో అట్టిని రాయబడి ఉన్నది. హోషేయ చనిపోయాడు. దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావా? రహస్యంగా చేస్తున్నావా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెడ్డగా మాట్లాడి నేర్చుకున్నావా? ఒకవేళ నేను తప్పు చేశాను, నాతో మాట్లాడు డైరెక్ట్గా. అన్నా నువ్వు తప్పు చేసావు, ఇంకెప్పుడు చేయబాక, అమ్మా నేను చేయనమ్మా, క్షమించమ్మా అని ఒప్పుకుంటా కదా. నన్ను ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వాళ్ళు చుట్టూ లోకమంతా అటు ఇటు తిరిగి సాతానుతో సంబంధం వచ్చి సాతాను కూడా తీసుకొని వచ్చి నాకు చెప్పరు. హోషేయ రాజు కూడా ఎంతో చేశాడు. హోషేయ దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి వెళ్ళాడు, చనిపోయాడు. 7 లక్షణాలు కోల్పోయాడు తన జీవితంలో. అతను చనిపోవడమే కాదు, 7 లక్షణాలు కోల్పోయాడు. అయితే టైం అయ్యిద్దో సరిపోదని ఆలోచిస్తున్నాను, కబువు చెబుతాను. 7 లక్షణాలు ఏం కోల్పోయాడు చూడండి. మొట్టమొదటిది యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా 60వ అధ్యాయం. 7 లక్షణాలు కోల్పోయాడు తన జీవితంలో. హోషేయ 7 లక్షణాలు. 60వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ వచనము, నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు. జనముల భాగ్యము మెగిద్దో లోయ అంటే ద ప్లేస్ ఆఫ్ క్లౌడ్, జనములు కూడుకునే ప్రదేశము. ఆ జనముల మధ్య చనిపోయాడు హోషేయ. చనిపోయేటప్పుడు ఏం కోల్పోయాడు తెలుసా? జనముల యొక్క భాగ్యాన్ని కోల్పోయాడు. మొదటిది అది. రెండో చూడండి, యెషయా గ్రంథం 10వ అధ్యాయం. 10వ అధ్యాయం. 14వ వచనము. పక్షి గూటిలో ఒకడు చేయివేసినట్లు జనముల ఆస్తి నాకు చేత దిక్కెను. రెండవది, జనముల ఆస్తిని కోల్పోయాడు. ఎవరు? హోషేయ మొదటిది జనముల యొక్క భాగ్యాన్ని కోల్పోయాడు. రెండో, జనముల యొక్క ఆస్తిని కోల్పోయాడు. ఎందుకు జనములను గురించి చెబుతున్నావు? మెగిద్దో లోయ అంటే జనముల యొక్క కూడి ఉండే ప్రదేశాన్ని మెగిద్దో అని అంటారు. మెగిద్దో లోయలో చనిపోయాడు హోషేయ. అందుకనే మెగిద్దో అంటే ద ప్లేస్ ఆఫ్ క్లౌడ్. జనముల మధ్యలో ఏం కోల్పోయాడంటే భాగ్యాన్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు. మూడవ చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం. 5వ వచనం చూడండి. నువ్వు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. వచ్చిందా? జనముల ఐశ్వర్యం వచ్చిందా హోషేయకి? రాలా. జనముల ఐశ్వర్యాన్ని కోల్పోయాడు. బీ కేర్ఫుల్, మనం కూడా కోల్పోతాం. జనముల భాగ్యాన్ని కోల్పోతాం, జనముల ఆస్తిని కోల్పోతాం, జనముల యొక్క ఐశ్వర్యాన్ని కోల్పోతాం. దేవునికి వ్యతిరేకంగా చేస్తే
హోషేయ కోల్పోయిన విషయాలు మీకు నేను చెప్తున్నాను. 3 అయిపోయినాయి. 4 చెప్తున్నాను, గబవు చెప్తున్నాను, జాగ్రత్త నోట్ చేసుకోండి. 4 కీర్తన 67. కీర్తన 67. కీర్తన 67. 67వ కీర్తన 67వ కీర్తన 4వ వచనము. 4వ వచనము, జనుల సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. అంటే జనుల సంతోషము గమనించండి. సంతోషము అంటే జనులందరూ ఏం చేశారు? అక్కడ ఆ మెగిద్దో లోయలో ఏం చేశారు? ప్రారంభించారు. అంటే హోషేయ చనిపోవడం వల్ల జనుల యొక్క సంతోషాన్ని కోల్పోయారు, ఏడ్చుతున్నారు. సంతోషాన్ని కూడా పోగొట్టాడు. జనుముల యొక్క సంతోషాన్ని పోగొట్టారు. 5వ విషయము రండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన 21 24వ వచనము. 24వ వచనం. ప్రకటన 21:24. జనముల దానిని వెలుగునందు సంచరించురు. అంటే ఆ రాజ్యంలో వెలుగును పోగొట్టుకున్నాడు. బీ కేర్ఫుల్. దేవునికి వ్యతిరేకమైన పని చేస్తే దేవుని వెలుగును పోగొట్టుకుంటాం. దేవుని వెలుగును పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 4 అయిపోయినాయి. 1 జనముల యొక్క భాగ్యము. 2 జనముల యొక్క ఆస్తి. 3 జనముల యొక్క ఐశ్వర్యము. 4 జనముల యొక్క సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. 5 జనముల యొక్క వెలుగును పోగొట్టుకున్నాడు. 6ది ప్రకటన 21:24 అదే వచనంలో 26వ వచనం చూడండి. 26 జనముల మహిమను కోల్పోయాడు. ప్రభు యొక్క మహిమను కోల్పోయాడు. ఆ రాజ్యంలోనే నువ్వు చేసే చిన్న పని నీ బిడ్డల మీదకి వస్తుంది. పశ్చాత్తాపడదాం ప్రభు దృష్టిలో. మన బిడ్డల మీదకి రాగతెలికే, ప్రభా నేను కుడిమి ఎడమకు తిరిగాను, యథార్థంగా ప్రవర్తించలేదు, ప్రభా నీ ప్రవర్తన అంతటి ప్రకారంగా నేను ప్రవర్తించలేకపోయాను, నన్ను క్షమించు ప్రభువా. జనముల ఆస్తిని కోల్పోయాడు హోషేయ. జనముల భాగ్యాన్ని కోల్పోయాడు. జనముల యొక్క ఐశ్వర్యాన్ని కోల్పోయాడు. జనముల యొక్క సంతోషాన్ని కోల్పోయాడు. జనముల యొక్క వెలుగును కోల్పోయాడు. జనముల యొక్క మహిమను కోల్పోయాడు. 7వ చూద్దాం. జనముల యొక్క ఘనతను కోల్పోయాడు. అదే వచనం 21:24. ప్రకటన 21:24. జనముల యొక్క ఘనతను కోల్పోయాడు. అసలు రాజు వస్తుంటే ఎంత ఘనత వచ్చేది, ఎంత ఘనత ఉండేది. ఘనతను కూడా కోల్పోయాడు. జాగ్రత్త. మన బిడ్డలు దేవుని మహిమ చూడకుండా ఉంటే అది ఎవరిదో తెలుసా? మందే తప్పు. మన బిడ్డలు దేవుని యొక్క ఘనతను చూడకపోతే తప్పేవో తెలుసా? నాదే. నా బిడ్డలు దేవుని మహిమను చూడకుండా, నా బిడ్డలు దేవుని యొక్క ఘనతను చూడకుండా, దేవుని యొక్క వెలుగును చూడకుండా, దేవుని యొక్క ఐశ్వర్యాన్ని చూడకుండా, దేవుని యొక్క భాగ్యాన్ని చూడకుండా, దేవుని యొక్క ఆస్తిని చూడకుండా ఉండడానికి కారణం నువ్వు నేనే. ప్రార్థన చేద్దాం. ఏమని ప్రార్థన చేద్దాం? ప్రభువా నేను ఈ రీతిగా పాడవడానికి కారణం నేనే, తప్పు క్షమించండి. చూడండి, హోషేయ చనిపోయాడు కదా. హోషేయ చనిపోయాడు, చేశాడు, తప్పు చేశాడు, చనిపోయాడు. ఆ పాపం ఒరగబోలా. ఎవరి మీదకి వచ్చింది తెలుసా? రండి 36వ అధ్యాయం రండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయము రండి. ఇప్పుడు రండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయము. అప్పుడు చూడండి, యెహోవా రాజు ఏలన ఆరంభించినప్పుడు 20 ఏళ్ళ వాడే యెరూషలేములో 3 నెలలు ఏలిన. 2వ లైన్ యెహోవా రాజు తన కుమారుడు యెహోవాహాజు రాజు ఏమయ్యాడు? పరిపాలన చేస్తాడు. అతను ఎలా నడిచాడంట చూడండి. 5వ వచనము 1, 2, 3వ లైను. ఎలా ఉన్నాడు? యెహోవా దృష్టికి చెడు నడత నడుచు చేత అతనికి మీద
బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనుకు తీసుకొని పోయి గొలుసులతో బంధించెను. ఇక్కడ యెహోవాహాజు రాజు, అతని కుమారుడు యెహోవాకీము. ఈ యెహోవా రాజు కూడా ఎలా నడిచాడంట? యెహోవా దృష్టికి చెడ్డగా నడిచాడు. మీరు ఇంటికి వెళ్ళి 36వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు చదవండి. తన బిడ్డ చండాలంగా నడిచాడు యెహోవా దృష్టికి, తన బిడ్డ చండాలంగా యెహోవా దృష్టికి నడిచాడు. తన బిడ్డ కూడా చూడండి, అతని పేరు కూడా ఇక్కడ ఉంది. 9వ వచనము, యెహోవాకీను ఎలా ఆరంభించినప్పుడు 8 ఏళ్ళ వాడై యెరూషలేములో 3 నెలలు 10 దినములు ఏలిను. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. చూసావా, నువ్వు చేసే చెడు నడత నీతోనే పోదది. ఎందుకు పోలేదు తెలుసా? చెప్పనా? ఎందుకు పోలేదు బ్రదర్? తన బిడ్డల మీదకి ఎందుకు వచ్చింది? తన బిడ్డల మీదకి ఎందుకు వచ్చిందంటే, బతికుండగానే ఒప్పుకోలేదు తన పాపాన్ని. బ్రతికుండగానే తను చేసిన పాపాన్ని తన నోటితో ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా చచ్చిపోయాడు. ఆ పాపం అంటే నిలిచిపోయేలేకే ఆ పాపం ఎవరి మీదకి వచ్చింది? తన బిడ్డల మీదకి వచ్చింది. ఆ బిడ్డల మీద నుంచి అక్కడ అతను ఒప్పుకోలేదు. ఆ బిడ్డల మీద నుంచి తన రెండో బిడ్డల మీదకి వచ్చింది, 2వ తరం మీదకి, 3వ తరం మీదకి వచ్చింది. వాక్యం విన్నాను లేదా? అర్థమైంది కదా? ఇప్పుడు నేనేం చేయాలి? ప్రభువా, బతుకున్నగానే ఏం చేయాలి? మన పాపాన్ని మనం ఒప్పుకోవడానికి ఇష్టపడు. ఎలా ఒప్పుకున్నాం? అదుగో కలువరి సిలువ ఎలాడుతున్న యేసు వైపు చూడు. ఆయనే లోక రక్షకుడు, ఆయనే పాపుల రక్షకుడు, ఆయనే ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరిచే ఏకైక దేవుడు ఒక్కడే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మీద పడదాం, ఆయన అడుగుదాం, ప్రభువా, నేను ఘోరమైన పాపిని, నన్ను క్షమించు ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఆ సులువు మీద పడి మన పాపాలు మనం ఒప్పుకుందాం. మన పాపాలు మన నోటితో ఒప్పుకుంటే ఏమైతే తెలుసా? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా మార్చే దేవుడు. పవిత్రులుగా మారుస్తాడు, నీతిమంతులుగా మారుస్తాడు. ఆయన సొంత బిడ్డలుగా మనం మార్చుకుంటాడు. ఆయన సులువు దగ్గరికి వద్దామా? ఆయన సులువు మీద ఆధారపడదామా? ఆ సులువు మీద పశ్చాత్తాపడదామా? ప్రభువా, నన్ను కడుగు, నా కుటుంబాన్ని కడుగు, నా బ్రతుకుని కడుగు ప్రభువా అని ప్రార్థన చేద్దామా? తల వంచండి, ప్రార్థన చేద్దాం.